యాజ్ యూ సే మీరు మార్కెట్ కొంచెం స్లగ్గిష్ ఉంది, లక్షల అపార్ట్మెంట్లు ఎంటీ ఉన్నాయి మార్కెట్లో అంటున్నారు. సో దట్ ఈస్ మైట్ బి ది సంవాట్ కరెక్ట్, నాట్ ఎగ్జాక్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ 100% కరెక్ట్, అది కొంతవరకు కరెక్టే. దానికి సో మెనీ రీజన్స్ ఆర్ ది. లాస్ట్ మనకు తెలంగాణ ఫార్మేషన్ తర్వాత మనకు ఒకసారి మార్కెట్లో అప్పటికో 7-8 years మార్కెట్ మనకు బాగా డల్ మార్కెట్ చూసాము. ఆల్మోస్ట్ 2008 నుంచి మనం 14 వరకు బాగా డల్ మార్కెట్ చూసాము. ఇప్పుడు బయర్స్ ఏంటంటే స్టేట్ సపరేట్ కావడానికి స్కోప్ ఉంది. సపరేట్ అయితే హైదరాబాద్ మార్కెట్ డల్ అవుతుందేమో, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారేమో, అక్కడ బిజినెస్ బాగా డెవలప్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రావేమో. తెలంగాణ వచ్చిన పొలిటీషియన్స్ అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ప్రాపర్ రూల్ చేయలేరేమో. సో మెనీ లైక్ థింగ్స్ తోటి ఇట్ వాజ్ డల్. సో వన్స్ స్టార్టెడ్ లైక్ హైదరాబాద్, ఇట్ హ్యాస్ ఇట్స్ లైక్ లాస్ట్ 400 years హిస్టరీ ఉన్న సిటీ అండి ఇది యాక్చువల్గా. సో ఇట్ హ్యాస్ ఓన్ ఎంటిటీ ఫర్ ఇట్. ఆఫ్టర్ 2014 తర్వాత మెల్లమెల్ల మార్కెట్ స్టార్ట్ అవ్వడము లైక్ ఈజ్ డూయింగ్ గుడ్. అండ్ 2017, 18, 19 తర్వాత కరోనా తర్వాత మళ్ళీ కొంచెం స్లగిష్ అవుతారేమో అనుకున్నారు, కానీ అలాంటిది ఎక్కడ జరగలేదు. ఇంకా మంచిగా అమ్మిన. సో అన్ని రేట్స్ పెరిగినాయి, మార్కెట్ పెరిగింది. సో మెనీ మీరు చూసుకుంటే సో మెనీ నేషనల్ ప్లేయర్స్ అంటే మీరు పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా హైదరాబాద్ అప్పటివరకు లేరు. మనకు 2017 వరకు కూడా చెప్పాలంటే పెద్ద బిల్డర్ చాలా తక్కువ మనకు. అంటే లైక్ ఐ కాంట్ సే దట్ వన్, అంటే లోకల్ బిల్డర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ 2017 తర్వాత హైదరాబాద్కు ఉన్న ఫోకస్ చూసేసి, దాని ఇంపార్టెన్స్ చూసి చాలామంది పెద్ద బిల్డర్స్ కూడా నేషనల్ వైడ్ మన హైదరాబాద్ రావడం జరిగింది. మనం 2000 చెప్పాలంటే 2014కు 2024-25కు హైదరాబాద్ ఇస్ ఎంటర్లీ చేంజ్. నవ్ ఇట్ ఇస్ రోల్ మోడల్ ఇన్ ఇండియా చెప్పాలంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఈవెన్ స్కై స్కాపర్స్లో కానీ, బిల్డింగ్స్లో కానీ, ఆల్ ఇట్ చేంజ్డ్.